హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి సినిమాలో రాకముందు సీరియల్స్ చేసినటువంటి టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా? ఇప్పుడు చూద్దాం. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరుస్తుందో చెప్పడం చేస్తాం. ఈ రోజు చిన్నగా ఉన్నది రేపు మనకి కెరీర్ పూర్తిగా మార్చేస్తుంది అని చాలా మంది హీరోయిన్లు కెరీర్ని ఉదాహరణగా చెప్పొచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒకప్పుడు టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులు ఆకట్టుకున్న ఎంతో మంది యాక్టర్స్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు? సీరియల్స్ చేసి ఫేమస్ అయినటువంటి హీరోయిన్స్ వారి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటగా మృణాల్ ఠాకూర్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఆమెకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది అని చెప్పాలి. తన అందం, అభినయంతో సీత పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఆమె మాట్లాడిన మాటలు తెలుగు ప్రేక్షకుల గుండెని తాకాయి. దాంతో ఆమె జీవితం 3 పువ్వులు అరికాలిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు మొదటి హిందీ సీరియల్స్ చేస్తూ పాపులర్ అయింది. అర్జున్, కుంకుమ, భాగ్య వంటి సీరియల్స్ కూడా చేసింది. ఇక తర్వాత కీర్తి సురేష్, మహానటి. ఈ సినిమా పేరు వినగానే టక్కున గుర్తొచ్చే పేరు కీర్తి సురేష్. ఈ అమ్మడు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. కీర్తి సురేష్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె చిన్నప్పుడు చిన్న సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అలాగే ఐశ్వర్య రాజేష్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఐశ్వర్య రాజేష్. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ మూవీ భారీ విజయం అందుకోవడం, ఆ తర్వాత వరుస అవకాశాలు బిజీగా కూడా మారిపోయింది. సో ఈమె తమిళ ఇండస్ట్రీలో సినిమాలకు రాకముందు యాంకర్ గా వ్యవహరించింది. అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. వీళ్లే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. నిత్యమైన, లేడీ బాస్, నయనతార వంటి స్టార్స్ కూడా సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మృణాల్ ఠాకూర్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఐశ్వర్య రాజేష్ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో తన ఖాతాలో వేసుకుంది. అలాగే నయనతార హీరోయిన్స్ అందరిలో కల్లా ఎక్కువ రెమ్యూనేషన్ తీసుకుంటున్నటువంటి హీరోయిన్ గా బిజీ సినిమాలు చేస్తూ ఆమె బిజీగానే ఉంది. ఈ హీరోయిన్లు అందరూ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.